అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రత, సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన స్థలంలో ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యే వరకు విమాన శకలాలని తొలగించవద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో ఘటనా స్థలంలో క్లీనింగ్ పనులు నిలిచిపోయాయి. కాసేపట్లో మరోసారి ఘటనా స్థలానికి డీజీసీఏ అధికారులు రానున్నారు. డీజీసీఏతో పాటు ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల అధికారులు సైతం చేరుకోనున్నారు. కాగా విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. భద్రతా ప్రోటోకాల్ ను మెరుగుపరచడం లక్ష్యంగా కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ఎస్ఓపీలు, భద్రతా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించనుంది. విమాన ప్రమాదాల నివారణ చర్యలపై నివేదిక ఇవ్వనుంది. ప్రమాదానికి గల కారణాలపై కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వనుంది. ఇక విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి. అలాగే విచారణ పూర్తయ్యే వరకు కూడా శకలాలను తొలగించవద్దని డీజీసీఏ ఆదేశించింది. మరొకసారి ఈ ప్రమాదం దర్యాప్తుకు సంబంధించి దర్యాప్తు కమిటీ భేటీ అయిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి సతీష్ వివరాలు అందిస్తారు. సతీష్. చంద్రిక, ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దర్యాప్తుపై చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ కేంద్ర పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. భద్రతా ప్రోటోకాల్ ను మెరుగుపరచడం లక్ష్యంగా కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను కమిటీ సమీక్షించనుంది. భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను రూపొందించడంపై కమిటీ దృష్టి పెట్టింది. పౌర విమాన శాఖ కూడా అత్యంత సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంది. 3 నెలల్లో కమిటీని నివేదిక ఇవ్వాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చేసింది. ఇక కమిటీకి సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కమిటీలో చైర్మన్ గా ఉండబోతున్నారు. అంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి కమిటీ చైర్మన్ గా ఉంటారు. కమిటీలో కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు అదనపు హోంశాఖ జాయింట్ సెక్రటరీ సైతం కూడా కమిటీలో ఉండబోతున్నారు. ఇక గుజరాత్ ప్రభుత్వ హోంశాఖ ప్రతినిధి సైతం ఈ కమిటీలో చోటు కల్పించారు. గుజరాత్ ప్రభుత్వ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అథారిటీ ప్రతినిధితో పాటు గుజరాత్ అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్, డైరెక్టర్ జనరల్ తనిఖీ భద్రత భారత వైమానిక దళంతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, అదేవిధంగా DGBSAS సంబంధించిన అధికారులు కూడా ఉండబోతున్నారు. ప్రత్యేక డైరెక్టర్ కి సంబంధించి ఐబీకి సంబంధించిన ప్రత్యేక డైరెక్టర్ కూడా ఇందులో ఉండబోతున్నారు. అయితే ప్రధానంగా డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, భారత ప్రభుత్వం సంబంధించిన అధికారులు సైతం కూడా ఈ కమిటీలో ఉండబోతున్నారు. 3 నెలల్లోపు కూడా కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. దాదాపు ఈ ప్రమాదంలో 275కి మృతుల సంఖ్య చేరుకుంది. అఫీషియల్ గా ఆన్ బోర్డు అయినప్పుడు విమానంలో దాదాపు 242 మంది ఉంటే అందులో ఒకరు మృత్యుంజయగా బయటపడితే మరో 241 మంది మాత్రం మృత్యుంజయం జరిగింది. అదేవిధంగా ఇక మెడికల్ కాలేజీ సమీపాన్ని బిల్డింగ్ ని బలంగా విమానం ఢీకొట్టడంతో మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులు సైతం కూడా, మెడికల్ సైతం కూడా దాదాపు ఈ ఘటనలో 34 మంది కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మెడికల్ కాలేజ్ సమీపంలో ఉన్న నివాసాలు కావచ్చు, మెడికల్ కాలేజీ కింద భాగంలో కొంత టీ స్టాల్స్, అదేవిధంగా ఇతర సామాగ్రి, ఇతర పనులు చేసుకున్న వాళ్ళు సైతం కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. ఇప్పటి వరకు డెడ్ బాడీలకు సంబంధించి అన్ని సివిల్ హాస్పిటల్ కు చేరుకున్నప్పటికి కూడా
ముఖ్యంగా డిఎన్ఏ టెస్ట్లకు సంబంధించిన అంశంలో డిఎన్ఏ టెస్టులు చేస్తే తప్ప ఎవరి బాడీ ఏంటి అనేది కూడా కనిపెట్టడం అత్యంత క్లిష్టంగా మారిపోయిందని చెప్పాలి. ఈ రోజు డిఎన్ఏ టెస్ట్లకు సంబంధించి అటు ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులు సైతం కూడా వచ్చారు. అత్యంత క్లిష్టంగా ఉంది. బాడీలన్నీ కూడా ముద్దగా అయిపోయిన నేపథ్యం ఉంది. అత్యధికంగా శాతం కాలిపోయిన బాడీలే కేవలం కనిపిస్తున్న పరిస్థితి నెలకొని కాబట్టి కొంత కష్టతరంగా మారిందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే డిఎన్ఏ టెస్టులు మిగతా వారికి తీసుకొని వీలైనంత త్వరగా వారి యొక్క డెడ్ బాడీలను కుటుంబాలకు అప్పగించేందుకు కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు కూడా మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన చెప్పుకోవాల్సి ఉంటుంది. లంచ్ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ లంచ్ చేసే సమయంలోనే మెడికల్స్ పెద్ద ఎత్తున కూడా లంచ్ చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా కొంత ప్రమాదం చోటు చేసుకోవడం కూడా దీనికి ప్రమాదం చోటు చేసుకున్న ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. దాదాపు 120 లీటర్ల ఫ్యూయల్ ని క్యారీ చేస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా ప్రమాద దాటికి మరింత తీవ్రతతో విస్ఫోటనం జరిగినట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు కూడా బ్లాక్ బాక్స్ సేకరణ చేశారు కానీ ఇంతవరకు బ్లాక్ బాక్స్ సంబంధించిన అంశంలో ఎలాంటి అంశాలు లేదు. ఎందుకంటే డీకోడింగ్ కి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. డీకోడింగ్ చేయాలంటే మొదట డీజీసీఏకి దాన్ని అప్పచెప్పాల్సి ఉంటుంది. డీజీసీఏ దానిపైన డీకోడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంత సమయం బ్లాక్ బాక్స్ అంశంలో సమయం పట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పైలట్లు కూడా ఇద్దరు ఘటన జరుగుతున్న సందర్భంలో విమానాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, అదేవిధంగా విమానం కంట్రోల్ చేయలేకపోవడం గల కారణాలు ఏంటనే సందర్భంలో అటు ఏటీసీతో పాటు ఇటు పౌర విమాన శాఖకు సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న సందర్భంలో దాంట్లో బ్లాక్ బాక్స్ లో ఎలాంటి అంశాలు రికార్డ్ అయ్యాయనేది కూడా స్పష్టంగా తెలియాలంటే ఇక బ్లాక్ సతీష్, ఈ దర్యాప్తుతో పాటు భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలపై కూడా ఏమన్నా సమీక్ష ఉందా? అంటే స్పెషల్ చెకింగ్లు కానీ వన్ టైం చెకింగ్ కానీ? ఖచ్చితంగా కూడా నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా కొన్ని అడ్వైజర్లు రిలీజ్ చేసింది. దాంట్లో అత్యంత అనేక అంశాలను కూడా జోడించింది. ప్రధానంగా విమానాన్ని మొదట్లో ఇతర దేశాలకు పంపే సందర్భంలో పూర్తిగా దాన్ని చెక్ చేయాల్సి ఉంటుందనేది కూడా కొన్ని ప్రోటోకాల్స్ అందులో ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి భారతదేశం నుండి విమానం బయలుదేరే ముందు ఒకసారి తనిఖీ చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఇచ్చింది. ఇంధన పారామీటర్ పర్యవేక్షణ సంబంధిత సిస్టమ్ తనిఖీ చేయాలి. క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ అనుబంధ సంస్థల అనుబంధ వ్యవస్థలో తనిఖీ చేయాలి. ఎలక్ట్రానిక్ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ టెస్ట్, ఇంజన్ ఇంధన ఆధారిత యాక్టివేటర్ ఆపరేషనల్ టెస్ట్ తో పాటు ఆయిల్ సిస్టమ్ తనిఖీ, హైడ్రాలిక్ వ్యవస్థ యొక్క సర్వీస్ సామర్థ్య తనిఖీ, టేక్ ఆఫ్ పరిమితుల సమీక్ష చేయాలి. తదుపరి నోటీస్ వచ్చే వరకు రవాణా తనిఖీలో విమాన నియంత్రణ తనిఖీ ప్రవేశపెడుతున్నామని కూడా డీజీసీఏ నిన్న సాయంత్రం కూడా కొన్ని ప్రకటన కూడా చేసింది. 2 వారాలలోపు విద్యుత్ హామీ తనిఖీలు కూడా నిర్వహించాలని చెప్తున్నారు. అయితే బోయింగ్ 787 అదేవిధంగా 8/9 విమానాల్లో గత 15 రోజుల్లో పునరావృతమయ్యే స్నాగ్ల సమీక్ష ఆధారంగా కూడా నిర్వహణ చర్యలను వీలంత త్వరగా కూడా మూసివేయడం లాంటి అంశాలపైన కూడా డీజీసీఏ మొదట తనిఖీ చేసిన అనంతరం కూడా ఒక నివేదికను సమర్పించాలని కూడా డీజీసీఏ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటికీ డీజీసీఏ ఆమోదం తెలుపుతూనే తదుపరి బోయింగ్ కి సంబంధించిన విమానాల అంశంలో కూడా ముందుకు వెళ్లేలా కూడా డీజీసీఏ చర్యలు చేపడుతుంది. అయితే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి సైతం కూడా కాసేపటి క్రితమే తన శాఖలో సంబంధించిన అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమీక్ష సమావేశం తర్వాతకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 1:30 మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలు కావచ్చు, ఏ విధంగా ప్రమాదం చోటు చేసుకుంది, ప్రమాదంలో ఎవరెవరికి గాయాలయ్యా, అదేవిధంగా ప్రమాదం జరిగిన కారణాలు ఏంటి. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా ప్రమాదం జరిగిన వెంటనే విజయవాడ నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకొని ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనా స్థలంలో అధికారులతో అనేక అంశాల్లో కూడా చర్చించిన నేపథ్యం నిన్న ప్రధానితో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్టిసిపేట్ చేయడం అనంతరం తిరిగి ఆయన ఈ రోజు ఢిల్లీకి వచ్చారు. ప్రస్తుతానికి ఏవియేషన్ అధికారులతోనే అదేవిధంగా డీజీసీ అధికారులతో ప్రస్తుతం ఆయన శాఖలో సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 మరిన్ని అంశాలు కూడా మీడియా ముఖంగా కూడా చెప్పే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ సతీష్.